అందరికీ నమస్కారం. భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 52వ ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్ రామకృష్ణ గవయ్ గారిచే భారతదేశపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి అంశం మనందరికీ విదితమే. భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేసినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రెండవ చీఫ్ జస్టిస్ బిఆర్ గవయ్ గారు. మొదటి వ్యక్తి కేజీ బాలకృష్ణన్ గారు. అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి ఎంపికైనటువంటి ప్రధాన న్యాయమూర్తుల్లో కేవలం ఇద్దరు మాత్రమే, బిఆర్ గవయ్ గారిని కలుపుకుంటే కేవలం ఇద్దరు మాత్రమే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానం సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసి తమ విధులు నిర్వర్తించారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారో ఇప్పటి వరకు భారతదేశపు 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్కరు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సిజేఐగా విధులు నిర్వర్తించలేదు. అయితే 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టినటువంటి బిఆర్ గవయ్ గారు ఏదైతే తన సొంత రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర బార్ కౌన్సిల్ యొక్క ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే మహారాష్ట్రలోని అమరావతిలోనే బిఆర్ గవయ్ గారు జన్మించారు. అక్కడే తన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి స్థిర నివాసం, తన జననం కావచ్చు, తనకు సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడే ఆధారపడి ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క అంశం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఏదైతే బార్ కౌన్సిల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఆ సన్మాన కార్యక్రమంలో బిఆర్ గవయ్ గారు మాట్లాడుతూ ఆర్టికల్ 142ను ప్రస్తావించారు. అసలు ఈ ఆర్టికల్ 142 అంటే ఏంటి, అసలు దీన్ని ప్రస్తావించడానికి గల కారణాలేంటి, దీని వెనక ఉన్నటువంటి విశేష అధికారాలేంటి, సుప్రీంకోర్టుకి ఈ ఆర్టికల్ని ఎందుకు ఇవ్వడం జరిగిందనేటువంటి అంశాల గురించి మనం క్లుప్తంగా సవివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఒక రాష్ట్రాన్ని పర్యటించవలసి వచ్చినప్పుడు, ఆ రాష్ట్రంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కావచ్చు, అలానే డీజీపీ కావచ్చు, అలానే ఏ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు వెళ్ళి స్వాగతం, తమ జిల్లాలోకి కావచ్చు తమ రాష్ట్రంలోకి స్వాగతం పలకడం ఆనవాయితీ. అది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రోటోకాలు. అది ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు కావచ్చు, రాష్ట్రపతి వెళ్ళినప్పుడు కావచ్చు, గవర్నర్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానాలకు చెందినటువంటి చీఫ్ జస్టిస్లు పర్యటించినటువంటి సందర్భాలలో కూడా ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ నిన్న భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవయ్ గారికి మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే ముంబై ఎయిర్పోర్ట్లో దిగి ఆయనకు స్వాగతం పలకడానికి మహారాష్ట్రకు చెందినటువంటి చీఫ్ సెక్రటరీ కావచ్చు, అలానే డీజీపీ కావచ్చు, అలానే ముంబై పోలీస్ కమిషనర్ కావచ్చు, ఎవరు కూడా హాజరవ్వకుండా భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి చెందినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవికి గౌరవించకుండా, ప్రోటోకాల్ని పాటించకుండా ప్రోటోకాల్ని తొంగలో తొక్కారు వీరు ముగ్గురు కూడా. ఇక్కడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏమిటంటే, బిఆర్ గవయ్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరీ ముఖ్యంగా బౌద్ధవిజాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తి, బౌద్ధవిజం నుంచి మొట్టమొదటిగా బౌద్ధుని ఆదరించేటువంటి వ్యక్తి, భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయినటువంటి ఏకైక వ్యక్తి బిఆర్ గవయ్ గారు. అలా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కనీసం ప్రోటోకాల్ మర్యాదలను పాటించకుండా, కనీసం బిఆర్ గవయ్ గారికి కాకుండా ఆయన ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఏదైతే ఉందో భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి చెందినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదవికి కూడా వారు గౌరవ మర్యాదలను ఇవ్వకుండా, కనీసం తమ రాష్ట్రంలో పర్యటిస్తున్నారనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా ఆ రాష్ట్రానికి చెందినటువంటి సర్వోన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవహరించినటువంటి తీరు నిజంగా బాధను కలిగించినటువంటి అంశం. దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ కుల వివక్షత ఎదురవుతా ఉంది. భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి చెందినటువంటి సిజేఐకి కూడా కుల వివక్షత తప్పలేదా అనేటువంటి అనుమానాలు, అనేటువంటి ప్రశ్నలు గడిచిన 2 రోజులుగా దేశవ్యాప్తంగా
కూడా అన్ని సామాజిక మాధ్యమాలలోనే కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి ప్రజలలో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే మహారాష్ట్రకు చెందినటువంటి బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీజే అయినటువంటి బిఆర్ గవయ్ గారు మాట్లాడుతూ, నిజంగా ఈరోజు ప్రోటోకాల్ని పాటించకుండా రాష్ట్ర డీజీపీ కావచ్చు, రాష్ట్ర సిఎస్ కావచ్చు, అలానే ముంబై పోలీస్ కమిషనర్ కావచ్చు, నిజంగా తనకు అగౌరవపరిచినట్లు వారు భావించవచ్చేమో, కానీ తనను అగౌరవపరిచినట్లు కాదు. తన బిఆర్ గవయ్గా కాకుండా భారత సర్వోన్నత న్యాయస్థానానికి చెందినటువంటి సీజేఐని యొక్క ప్రోటోకాల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తన స్థానంలో మరెవరైనా ఉంటే, మరే సీజే అయినా ఉండుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని ప్రయోగించి ఉండేవాళ్ళు. ఈ యొక్క ఆర్టికల్ ఏమని చెప్తా ఉందంటే, భారత సర్వోన్నత న్యాయస్థానానికి చాలా విస్తృతమైనటువంటి అధికారాలను ఇవ్వబడింది. ఈ యొక్క ఆర్టికల్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలనైనా జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి కల్పించబడింది. ఏదైతే పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఏదైనా ఒక సమస్యకు సంబంధించి పూర్తి న్యాయాన్ని కల్పించాల్సినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఇప్పటివరకు చేయనటువంటి చట్టాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ యొక్క ఆర్టికల్ 142ను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసేటువంటి అధికారం ఉంది. అలానే ఈ సందర్భం ఏదైతే ఉందో బిఆర్ గవయ్ గారిని, అలానే సీజేఐ పదవిని అగౌరవపరిచేలా ప్రోటోకాల్ పాటించినటువంటి అధికారులను కూడా తమకు సమాధానం చెప్పాలి, కోర్టులో తామే హాజరయ్యి సమాధానాన్ని వివరణ ఇవ్వాలనేటువంటి ఆదేశాలను జారీ చేసేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. అలానే వారి పదవుల నుంచి కూడా వారిని సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా సీజేఐకి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఉంటుంది. కానీ అలాంటి అధికారాన్ని తాను వినియోగించుకోవడం లేదు. ఇది ఒక హెచ్చరికగా, ఒక ఆదేశంగా మాత్రమే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది సరైనటువంటి విధానం కాదు. నన్ను అగౌరవపరిచినట్లు కాదు, తన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని అగౌరవపరిచినట్లు. కాబట్టి ఏదైతే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరైనా సరే కేవలం రాజకీయ నాయకులకే కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ ప్రభుత్వాల పనితీరులో మార్పు కలిగిన నాడు ఇలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో కొంత డిస్టర్బెన్స్ కలిగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ప్రతి ఒక వ్యవస్థను గౌరవించుకున్నప్పుడే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగేటువంటి అవకాశం ఉందని బిఆర్ గవయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిజంగా బిఆర్ గవయ్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ప్రోటోకాల్ పాటించలేదా? ఇది నిజంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు కలిగించేటువంటి అంశం కాదా? భారతదేశపు సర్వోన్నత న్యాయమూర్తి, న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి, ఆ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి పౌరుడు అలాంటి గొప్ప స్థానంలో కలిగి సొంత రాష్ట్రానికి విజిట్ చేసేటువంటి తరుణంలో కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు వెళ్ళి సాదర స్వాగతం పలికితే ఏం పోతుంది? గతంలో అనేక న్యాయమూర్తులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశాలు మనం చూసాం. వారు సొంత రాష్ట్రాలను పర్యటించినటువంటి తరుణంలో స్వయంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులే వచ్చి స్వాగతం పలికినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎన్వి రమణ కావచ్చు, ఇతరితర న్యాయమూర్తులకు సంబంధించిన అంశాల్లో మనం చూసాం. కానీ బిఆర్ గవయ్ గారికి ఎదిరినటువంటి చేదు అనుభవం ఏదైతే ఉందో నిజంగా యావత్ న్యాయ వ్యవస్థనే కించపరిచేలా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వారు రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనను అందించాలనుకున్నారు కాబట్టే తను ఎటువంటి బాధను తనకు కలగలేదు. తాను రాజ్యాంగబద్ధమైనటువంటి స్ఫూర్తితోనే ముందుకు అడుగులు వేస్తున్నాను కాబట్టే ఆర్టికల్ 142ను ప్రయోగించడం లేదు. ఆర్టికల్ 142ను ప్రయోగిస్తానని ఏమీ బాధపడకండని సీజేఐ గారు ఒక రకంగా ఒక మంచి సందేశాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తమ తప్పుని తెలుసుకున్నటువంటి మహారాష్ట్ర డీజీపీ అలానే ముంబై పోలీస్ కమిషనరు తిరిగి బిఆర్ గవయ్ గారు, సీజేఐ జస్టిస్ బిఆర్ గవయ్ గారు తిరిగి ముంబై నుంచి ఢిల్లీకి పయనమవుతున్నటువంటి తరుణంలో వెళ్ళి జరిగినటువంటి తప్పుని వివరించి, జరిగినటువంటి తప్పిదాన్ని వివరించి తమకు తెలియదనేటువంటి విధంగా ఒక కపటపు మాటలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సీజేఐ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి స్థాయి వ్యక్తులు వస్తున్నారంటేనే ప్రోటోకాల్ పాటిస్తూ హడావుడి చేసేటువంటి ఈ అధికారులకు భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి చెందినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో పర్యటిస్తున్నారనేటువంటి సమాచారం లేదంటారా?
ఇది నిజంగా ఎంత నిర్లక్ష్యంతో కూడినటువంటి మాటలు అంటే అంత నిర్లక్ష్యంతో కూడినటువంటి మాటలు. ఈ విధానం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు. దేశంలో ఉన్నటువంటి కుల వివక్షతను పారదోలవలసినటువంటి ప్రభుత్వ అధికారులే ఈ విధంగా వ్యవహరించడం సరైనటువంటి విధానమా? కాదు కదా. నిజంగా జస్టిస్ బిఆర్ గవై గారి స్థానంలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఆర్టికల్ 142ని ప్రయోగించి ఉండేవాళ్ళు. ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలను ఉపయోగించుకొని మహారాష్ట్ర డీజీపీని కావచ్చు, మహారాష్ట్ర సిఎస్ని కావచ్చు, ముంబై పోలీస్ కమిషనర్ నుంచి ఎవరిని కోరేటువంటి అవకాశం ఉన్న బిఆర్ గవై గారు తన యొక్క దాతృత్వాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క గొప్ప మనస్తత్వాన్ని తెలియజేసి వారిని సున్నితంగా విడిచిపెట్టినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ పనితీరును మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇండిపెండెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో జ్యుడిషియరీ తన విధులను నిజాయితీగా నిబద్ధతగా నిర్వర్తించిన నాడే ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టుని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పనితీరుకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు ఒక సందేశాన్ని బిఆర్ గవై గారు తెలియజేశారు. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగుతుందని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.